is truly a celebration of nursing profession. Regarding Thank you. Kindly be seated. And now, సో నేను అసెంబ్లీలో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. నేను గవర్నమెంట్ లిఫ్ట్ లో ఉన్నా, ప్లీజ్ గవర్నమెంట్ లిఫ్ట్ లో ఉంటే క్వశ్చన్లు అయిపోతుంది అసెంబ్లీ. సో పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాదు. కానీ నేను గన్నవరం కాన్స్టిట్యూన్సీ ఇష్యూస్ ఏదో ఒకటి క్వశ్చన్ అవర్ లేకపోయినా ఏదో దాంట్లో మాట్లాడతాను. ఒకరోజు వెటరనరీ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు. మరి ఐఎమ్ స్టార్టింగ్ టు నేను అప్పుడే బయలుదేరిన అసెంబ్లీకి 10 మంది పిల్లలు వచ్చారు, 4 గర్ల్స్, మిగతా బాయ్స్. మీరు అన్ని సమస్యలు మాట్లాడతారు, మాది మాట్లాడుతున్నారు. మీకేం సమస్య ఉందో నాకేం తెలుసు, నాకు తెలియదు కదా వితౌట్. సో అంటే కార్ ఆపి అంత 10 నిమిషాలు 7 నిమిషాలు నా టైం అయిపోతుంది వెళ్ళాలంటే. కాదు మా స్టైఫండ్ 7,000, 9,000, 10,000 వస్తుంది, మీరు మాట్లాడితే బెటర్ అవుతుంది. డెఫినెట్గా ఇవాళ రేపులోనే మాట్లాడతానని చెప్పాను. మాట్లాడతానని చెప్పి మాట్లాడా. వాళ్ళది 7,000 9,000 చేశారు, 9,000 13,000 చేశారు పీజీ, 10,000 15,000 చేశారు పీజీ. ఈ మీ స్టైఫండ్ కూడా 3,000, 3,500, 4,000, 4,500 ఉండడం చాలా బాధాకరం. డెఫినెట్ గా దీన్ని బ్రింగ్ ఇట్ టు నోటీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లోకేష్ బాబు చెప్పి దీన్ని ఎట్టి పరిస్థితి అసెంబ్లీలో మాట్లాడి మీ స్టైఫండ్ ఎంతో మంది పెంచిస్తారు. నో డౌట్ అబౌట్ ఇట్. ఐ నాట్ ఏబుల్ టు టెల్ యూ హౌ మచ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద బడ్జెట్. అండ్ అట్ ద సేమ్ టైం నర్సింగ్ ఆఫీసర్ టైటిల్ చేంజ్ అయ్యేటప్పుడు కూడా నేను అసెంబ్లీలో మాట్లాడతాను. అంటే స్టాఫ్ నర్స్ అనే దాన్ని వితౌట్ పేయింగ్ ఎనీథింగ్. రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇవాళ ఉన్న ఇబ్బందుల్లో బడ్జెట్ రిలేటెడ్ ఇష్యూస్ మనీ నాట్ రిలేటెడ్ ఎంటే చేసే పనులు ఉంటాయి. అలాంటి పని జస్ట్ చేంజ్ టైటిల్ ఈజ్ నాట్ బిగ్ డీల్. సో డెఫినెట్లీ ఐ విల్ అడ్రస్ దిస్ ఇష్యూ అట్ కమింగ్ సెషన్స్ ఆల్సో. అండ్ అట్ ద సేమ్ టైం సపరేట్ డైరెక్టరేట్ కూడా మాట్లాడతాం. దానికి కూడా ఎక్కువ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టాకల్లా తెలంగాణ గవర్నమెంట్ పెట్టింది కాదు. బైఫర్కేట్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పెట్టారు కాబట్టి మనం కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. నేను 12 రాష్ట్రాల్లో ఉన్న సీడాక్ ని డేటా సెంటర్ ని గన్నవరం చేస్తాను. 13వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, దాన్ని గన్నవరంలో పెడుతున్నాం. అలాగే వీళ్ళని ఇప్పుడు చెప్పే దాంట్లో బేసిక్ గా సిఎస్ఆర్ ఫండ్ 2 కోట్లు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడతారు. ఓన్లీ ఎక్విప్మెంట్, ఓన్లీ మిషనరీ వాటర్. అండ్ బిల్డింగ్ కూడా మీ డబ్బులతో మీరు కట్టుకుంటారండి. డెఫినెట్ గా మీకు ఎక్కడ ల్యాండ్ ప్రొవైడ్ చేయగలనో ఇవాళ సాయంత్రం ఎంఆర్ఓతో మీటింగ్ ఉంది. ఎక్కడ ఆపర్చునిటీ ఉందో చూసి డెఫినెట్గా నేను చేస్తా. కాకపోతే 100% చేస్తానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అప్రూవల్ తీసుకోవాలి కాబట్టి అంటే నేను చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా. ఏదో ఒకటి చెప్పి మిగతా పొలిటిక్స్లో ఐ వాంట్ టు డూ సంథింగ్ టు ది సొసైటీ. సో మోస్ట్ లైక్లీ టీఎన్ఏ బిల్డింగ్ ని గన్నవరం తీసుకొస్తున్నాను అనుకుంటున్నా. లెట్ us see how this is. థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు ఎంత ల్యాండ్ కావాలో ఒకసారి డిపిఆర్ ఇస్తే డెఫినెట్లీ ఐ కెన్ పర్సూట్, ఐ కెన్ అలాట్ ద ల్యాండ్. నో డౌట్ అబౌట్ ఇట్. డెఫినెట్లీ బికాస్ ఇది కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మా మీద ఆర్థిక భారం పెట్టనంటున్నారు కాబట్టి ఐ కెన్ సే ఎస్, బట్ ఐ నీడ్ టు గెట్ అప్రూవల్. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఐ కెన్ గెట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హోప్ మళ్ళీ మీ నేషనల్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ టీఎన్ఏ బిల్డింగ్ ఓపెనింగ్ వస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.